యువరాజ్, నిషి, వైజయంతి ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. యువరాజ్ వైజయంతి వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటాడు. ఈరోజు నాన్న ఆఫీస్కి వెళ్ళాడు. అక్కే నన్ను ఆఫీస్కి వెళ్ళమని తన నోటితో తనే చెప్పేలాగా చేస్తాను. అంతేకాదు, ఏ నోటితో అయితే కేదార్ గురించి చాలా గొప్పగా అక్క మాట్లాడిందో తన చేతి వాళ్ళను ఇంట్లో నుంచి బయటికి గెంటించే ప్లాన్ చేశాను అని యువరాజ్ చెప్పేసరికి వైజయంతి, నిషి ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉంటారు. ఇక ఉన్నట్టుండి సడన్గా సుధాకర్ కింద పడిపోతూ ఉంటే కేదార్ పట్టుకుంటాడు. ఏమైంది నాన్న అని అంటూ ఉంటే ఇక ఆ ఇన్హేలర్ కారణంగా సుధాకర్ కింద పడిపోతాడు. ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. కౌశికి ఫోన్ మాట్లాడుతూ సడన్గా సుధాకర్ అలా పడిపోయేసరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంట్లో అందరూ కూడా సోఫాలో సుధాకర్ని కూర్చోబెట్టి వాటర్ ఇస్తూ ఉంటారు. ఉన్నట్టుండి యువరాజ్ కేదార్ చొక్కా పట్టుకొని ఏం చేసావురా, నాన్నని ఈ పరిస్థితికి రావడానికి కారణం నువ్వే అని యువరాజ్ అనేసరికి నేనేం చేశాను, నాన్నకి అలా ఉంటే నాకేంటి లాభం అని అడుగుతూ ఉంటే నాన్న తీసుకునే ఇన్హేలర్ని నువ్వే మార్చావు అని యువరాజ్ అనేసరికి ధాత్రి, కౌశికి వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. నేనెందుకు మారుస్తాను అని కేదార్ అంటూ ఉంటే నువ్వే మార్చావు, నువ్వే కావాలని ఇన్హేలర్ మార్చి మళ్ళీ నాన్నను సేవ్ చేసినట్టుగా నాటకవాడి నాన్న దృష్టిలో గొప్పవాడి అనిపించుకొని నాన్నకు దగ్గర కావడానికే ఇదంతా చేశావు అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక కేదార్, నేను ఏ తప్పు చేయలేదు, నేను తప్పు చేశాను అని నిరూపిస్తే నేను ధాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని చెప్పేసరికి యువరాజ్ నవ్వుకుంటూ ప్రూవ్ చేస్తాను అని అంటూ ఉంటాడు. మరి కేదార్ తప్పు చేశాడు అని యువరాజ్ ఎలా నిరూపిస్తాడు, ధాత్రి కేదార్ని ఎలా బయటికి పంపిస్తారు అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.